హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్. నేను మీ శ్రవణ్. అండ్ నేను మీ వంశీ. సో ఇవాళ మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళ రిటెన్షన్స్ అండ్ పాసిబుల్ బైబ్యాక్స్ మీద మాకున్న ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. సో లాస్ట్ వీడియోలో మనం సిఎస్కే అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళు ఎవరెవరిని బైబ్యాక్ చేయగలుగుతారు అని మేము అనుకుంటున్నామో మీకు షేర్ చేసుకుంటాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గుజరాత్ టైటన్స్ గురించి ఏమనుకుంటున్నాం? కొత్తగా వచ్చినప్పుడే ఫస్ట్ టైం డెబ్యూ సీజన్ ఛాంపియన్స్ అయ్యారు. సెకండ్ సీజన్ ఉన్నారు. థర్డ్ సీజన్ లక్ బాగాలేదు. అండ్ అది మాక్సిమం నేను అనుకుంటున్నా వాళ్ళ స్కిప్పర్ టీమ్ చేంజ్ వల్ల టీమ్ చేంజ్ చాలా ఎఫెక్ట్ పడ్డది. పెద్ద హోల్ వచ్చింది అక్కడ. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్ళిపోవడం వీళ్ళకి చాలా పెద్ద లాస్. మనీ వచ్చాయి కానీ మనీ వచ్చినంత మాత్రం టీమ్ సెట్ అవ్వలేదు. సో ఈసారి వాళ్ళ రిటెన్షన్స్ ఫస్ట్ చూస్తే రషీద్ ఖాన్ ఆబ్వియస్లీ సన్ రైజర్స్ చేసిన తప్పు వీళ్ళు చేయలేదు. సన్ రైజర్స్ ఫస్ట్ రిటెన్షన్ ఇవ్వలేదు కానీ గుజరాత్ టైటన్స్ ఆ తప్పు చేయకుండా ఫస్ట్ రిటెన్షన్ రషీద్ ఖాన్కి ఇచ్చేసి 18 crores. సో వీళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెకండ్ రిటెన్షన్ అండ్ థర్డ్ రిటెన్షన్ సాయి సుదర్శన్. ఇది మంచి పిక్ అని అనుకుంటున్నా. వీళ్ళు మిల్లర్ వెళ్ళకుండా సాయి సుదర్శన్కి వెళ్ళారు. మంచిదే, సాయి సుదర్శన్ కూడా మంచి బ్యాట్స్మెన్. వీళ్ళకి మంచి ఓపెనింగ్ పేరు కూడా అవ్వచ్చు. సో సాయి సుదర్శన్ తర్వాత రాహుల్ తెవాటియా. ఆబ్వియస్లీ ఎన్ని మ్యాచ్లు రాహుల్ తెవాటియా ఫినిష్ చేశాడో అందరికి తెలుసు. ఎన్ని మంచి నాక్స్ వచ్చాయి రాహుల్ తెవాటియా ఫినిషర్స్ గురించి ఎవరికి చెప్పనవసరం లేదు. సో ఫోర్త్ వచ్చేసి షారుఖ్ ఖాన్. ఇది ఒకటి కొంచెం సర్ప్రైజింగ్. ఎక్కడ అంత పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు. పర్ఫార్మెన్స్ కూడా అంత లేదు IPL 2-3 సీజన్స్లో. ఆబ్వియస్లీ చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ నుంచి బయటకు వచ్చాడు కానీ అంత పర్ఫార్మెన్స్ రాలేదు. సో చూద్దాం షారుఖ్ ఖాన్ ఎలా అవుతుందో. సో ఇది వీళ్ళ రిటెన్షన్స్. సో నీ పాసిబుల్ బైబ్యాక్స్ వీళ్ళ టీం నుంచి ఎవరిని మళ్ళీ బైబ్యాక్ చేస్తారు? నా పాసిబుల్ బైబ్యాక్స్ లో నేను అనుకోవడం ఆబ్వియస్లీ ఇందాక మాటలో చెప్పావు డేవిడ్ మిల్లర్ ఆబ్వియస్లీ బైబ్యాక్ చేస్తారు. చాలా మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. And second one is Joshua Little, fast bowler from Ireland. Like a fast bowler, left arm bowler, fast bowlers లేరు వీళ్ళకి. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి మోహిత్ శర్మ మంచి బౌలరే కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ కెరియర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా డెత్ ఓవర్స్ లో టీమ్ కాపాడాడు. మంచి కంబ్యాక్ కూడా వచ్చింది కెరియర్ లో. మంచి కంబ్యాక్ వచ్చింది అతనికి. ఈ గుజరాత్కి వచ్చినాకనే కంబ్యాక్ వచ్చింది. సో చెప్పలేము, గుజరాత్ మోహిత్ శర్మని కూడా తీసుకోవచ్చు. సో నాది అనుకుంటే చూస్తే నేను అనుకుంటున్నా మిల్లర్. ఆబ్వియస్లీ మిల్లర్కి RCM వాడతారని నేను అనుకుంటున్నా. ఎంత వచ్చినా RCM వాడేస్తారు మిల్లర్కి అని నేను అనుకుంటున్నా. సో మిల్లర్ కూడా ఆల్మోస్ట్ 69 crores అన్నట్టు మధ్యలో ఫిగర్ ఉంది. సంథింగ్ గుర్తులేదు, ఇక్కడ వేస్తాం చూడండి. 60. సో డేవిడ్ మిల్లర్ ఆబ్వియస్లీ RCM చేస్తారు. సెకండ్ వచ్చేసి నేను మొహమ్మద్ షమీకి వెళ్తాను అనుకుంటున్నా. మొహమ్మద్ షమీ ఆబ్వియస్లీ 1 year అయింది ఆడక, వరల్డ్ కప్లో ఇంజూరీ అయింది. మళ్ళీ రికవరీ కూడా చాలా స్పీడ్ గానే రికవర్ అయ్యిండు. ఆల్రెడీ రంజీలో ఒక మ్యాచ్ ఆడాడు. సో చూద్దాం ఏమవుతుంది. కానీ బైబ్యాక్ చేస్తారు కంపల్సరీ అని నాకు అనిపిస్తుంది. నా థర్డ్ రిటెన్షన్ వచ్చేసి సాయి కిషోర్ స్పిన్నర్. రషీద్ ఖాన్కి ఒక సపోర్ట్ స్పిన్నర్ కావాలి. నూర్ అహ్మద్ అనొచ్చు కానీ నూర్ అహ్మద్కి వెళ్తారు అని నేను అనుకోను. ఆబ్వియస్లీ నూర్ అహ్మద్ కూడా ఆఫ్ఘన్ డ్యూ ఆబ్వియస్లీ బాగుంటుంది కానీ నూర్ అహ్మద్కి వెళ్ళకుండా సాయి కిషోర్నే మళ్ళీ బైబ్యాక్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. సో ఇది నా 3.
ఫ్రమ్ దేర్ టీమ్ బైబ్యాక్ ఎవరెవరు చేస్తారు. సో ఇప్పుడు వేరే టీమ్స్ నుంచి ఎవరిని పట్టుకొస్తారు టాప్ 3? వేరే టీమ్స్ నుంచి గుజరాత్ టైటన్స్ టాప్ 3 ఎవరిని పట్టుకొస్తారు వేరే టీమ్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చుకునే ప్లేయర్స్ లో ఆలోచిస్తే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది వికెట్ కీపర్. వీళ్ళకి ఒక వికెట్ కీపర్ లేడు. సో వికెట్ కీపర్ మన కోల్కతాలో నుంచి రమణుల్లా గుర్బాజ్ మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ మంచి ఆఫ్ఘనిస్తాన్ లో రషీద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఆఫ్ఘన్ కూడా నడుస్తుంది. మంచి హిట్టింగ్ బ్యాట్స్మెన్. అండ్ సెకండ్ స్పాట్ విల్ బి రాహుల్ చహర్, ఒక స్పిన్నర్, మంచి స్పిన్నర్. రషీద్ ఖాన్ తో పాటు స్పిన్ వేయడానికి ఉంటారు. సో ఎందుకంటే నా పాసిబుల్ బైబ్యాక్స్ లో నూర్ అహ్మద్ లేడు అండ్ ఇంకా స్పిన్నర్ లేడు కాబట్టి రాహుల్ చహర్ అండ్ నేను బయట నుంచి చేసుకుంటాను అనుకుంటున్నాను. అండ్ థర్డ్ స్పాట్ విల్ బి అన్క్యాప్డ్ ప్లేయర్, ఒక ఆకాష్ మద్వాల్, ముంబై క్యాంప్ నుంచి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్, ఒక వికెట్ కీపర్ అండ్ స్పిన్నర్. ఇవి బయట టీం నుంచి నేను అనుకుంటున్నా. సో నా వేరే టీమ్స్ నుంచి గుజరాత్ టైటన్స్ ఎవరెవరిని తీసుకుందాం అనుకుంటే ఇషాన్ కిషన్కి నేనైతే ఆల్ అవుట్ వెళ్ళిపోతాను. నేను ఒకవేళ గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్లు ఉంటే కంపల్సరీ ఆల్ అవుట్ వెళ్ళిపోతాయి ఇషాన్ కిషన్కి. ఎందుకంటే మంచి ఫాస్ట్గా ఆడగలడు, లెఫ్ట్ ఆర్మర్. టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ వస్తాడు, ఇండియన్ కోర్ వస్తుంది అక్కడ టాప్ ఆర్డర్లో. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ అండ్ సాయి సుదర్శన్, మంచి ఇండియన్ కోర్ అవుద్ది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గుజరాత్ టైటన్స్లో టాప్ 3-4లో కానీ వీళ్ళకి ఓడిఐ స్పెషలిస్ట్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఒక ఓడిఐ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు. కొంచెం స్లోగా స్టార్ట్ చేయడం చేయడం వల్ల లాస్ట్ ఇయర్ మిల్లర్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం స్టార్ట్ అయింది. సో మిల్లర్ మీద ప్రెషర్ ఎక్కువ పడకూడదు అంటే ఇషాన్ కిషన్ని వీళ్ళు తెచ్చుకుంటే ఒక కీపర్ వచ్చేస్తాడు, మంచి ఫాస్ట్ పేస్ బ్యాటింగ్ ఆడే ఇండియన్ బ్యాట్స్మెన్ ఒకడు వచ్చేస్తారు. ఓపెనింగ్ లో లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుంది. సో నేను ఉంటే ఇషాన్ కిషన్కి వెళ్తాను. నేను అనొచ్చు ఫిలిప్ సాల్ట్, లైక్ రెమనుల్లా గుర్బాజ్ వీళ్ళకి కూడా వెళ్ళొచ్చు కదా అంటే నేను ఇండియన్ కోర్ టాప్ ఆర్డర్లో పెట్టుకొని మంచి ఫాస్ట్ బౌలింగ్లో మంచి ఫార్నర్ని పట్టుకుందామని నేను అనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ది ఇషాన్ కిషన్. సెకండ్ వచ్చేసి నేను ఒక ఆల్రౌండర్ అనుకుంటున్నా. ఆల్రౌండర్ని తెచ్చుకుంటే మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి ఒక మంచి బౌలింగ్ ఆప్షన్ ఇంకా బ్యాటింగ్ ఆప్షన్ కూడా కవర్ అవుతుంది అనుకుంటే శామ్ కరణ్ అనుకుంటున్నా. ఆల్రౌండర్స్ ఉంటే మీకు ఎంతైనా మంచిది, ఎంత మంచి ఆల్రౌండర్ ఉంటే అంత మంచిది. సో శామ్ కరణ్ ని తెచ్చుకుంటే వీళ్ళకి మంచి లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బౌలర్ వచ్చేస్తాడు. మొహమ్మద్ షమి అండ్ శామ్ కరణ్, నేను మొహమ్మద్ షమి చెప్పాను కాబట్టి మొహమ్మద్ షమి అండ్ శామ్ కరణ్ ఓపెనింగ్ లో మంచి రైట్ ఆర్మ్ లెఫ్ట్ ఆర్మ్ వేరియేషన్స్ తోని మంచిగా ఉంటుంది. ఓపెనింగ్ లో మంచి స్వింగ్ చేయగలడు శామ్ కరణ్. మొహమ్మద్ షమి కూడా ఓపెనింగ్ లో మంచి సీమ్ ప్రెజెంటేషన్ మంచిగా చేస్తాడు కాబట్టి సో శామ్ కరణ్ ఆల్రౌండర్ సెకండ్ అనుకుంటున్నా. సో థర్డ్ స్పాట్ వచ్చేసి ఒక బౌలర్కి వెళ్తాం నేను. మంచి బౌలర్ లైక్ రబాడా ఉన్నాడు. రబాడా ఆర్ ఆర్చర్. సో రబాడాకి వెళ్ళకపోయినా ఆర్చర్కి వెళ్ళడం వీళ్ళకి మంచిగా డెత్ బౌలర్ కూడా ఒక డెత్ బౌలర్ వస్తాడు. సో ఆర్చర్ మంచి ఆప్షన్ అనిపిస్తుంది. సో నేను ఇది అనుకుంటున్న 3 ఇది ఫాస్ట్ బౌలర్లు ఎట్లయినా వీళ్ళకి అవసరం కాబట్టి 3 మంచి ఫాస్ట్ బౌలర్లు వచ్చేస్తారు. శామ్ కరణ్, మొహమ్మద్ షమి అండ్ ఆర్చర్ ఉంటే మంచి ట్రియో ఇది. అండ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఎట్లయినా ఒక థర్డ్ స్పాట్ లో రబాడా కూడా వేసుకోవచ్చు. రబాడా ఆర్చర్ ఎట్లయినా ఇండియన్ నాకు తెలిసి వీళ్ళు సందీప్ వారియర్ని కూడా వీళ్ళ టీం వాడే వెనకకి తెచ్చుకుంటారు అనుకుంటు అతను ఆడిపిస్తే మంచి 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ వస్తుంది. రషీద్ ఖాన్ కూడా ఫినిష్ చేస్తాడు మనకు తెలుసు. రషీద్ ఖాన్ కూడా మంచి ఆప్షన్ వచ్చేస్తుంది, ఫినిష్ చేయగలడు. సో వీళ్ళకి బ్యాటింగ్ ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి. బ్యాటింగ్ ఆప్షన్స్ ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ కూడా మంచి ఎక్కువ అవుతాయి. స్పిన్నర్ ఇట్లా రషీద్ ఖాన్ యూనివర్సల్ స్పిన్నర్, మంచి స్పిన్నర్. T20లో మంచి స్పిన్నర్ రషీద్ ఖాన్. సో సాయి కిషోర్ చెప్పాను. సాయి కిషోర్ వచ్చి వీళ్ళిద్దరు అయితే మంచి సెటప్ అవుతుంది ఇదంతా అని నా ఒపీనియన్. పాసిబుల్ 11 కూడా బాగానే ఉంది. పాసిబుల్ 11 చాలా బాగుంటుంది నేను చెప్పింది. కానీ ఎవరు వస్తారు, ఆప్షన్ డైనమిక్స్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. ఆబ్వియస్లీ ఎవరు ఎప్పుడు వస్తారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో అది కూడా చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ ఆన్ 24th and 25th
ఐపీఎల్ ఆక్షన్ 2025 దాని తర్వాత మాట్లాడదాం ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వీళ్ళకి ఉన్నారు అనేది. వాళ్ళ So, పాసిబుల్ 11 గురించి అప్పుడు కూడా మాట్లాడుకుందాం. గుజరాత్ So, టైటన్స్ గురించి ఇది గైస్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మీ పాసిబుల్ ఒపీనియన్స్ ని కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. Until next time, bye.